కాకినాడ జిల్లాలో హీరో సాయి ధరమ్ తేజ్ పై ఎలాంటి దాడి జరగలేదని డీఎస్పీ హనుమంతరావు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలు, కొన్ని టీవీ ఛానళ్లలో జరిగిన ప్రచారం వాస్తవం కాదని కొట్టిపారేశారు. తాటిపర్తిలో ప్రచారం చూడటానికి వచ్చిన ఒక వ్యక్తికి తగిలింది గాజు సీసా కాదని వెల్లడించారు. రాయితో కొట్టినట్లు చెంప మీద స్వల్ప గాయమైందని చెప్పారు. ఇందుకు కారకులైన ఇద్దరు వ్యక్తులను గుర్తించామన్నారు. జనసేన పార్టీ తరఫున సాయి ధర్మ తేజ అనే సినీ నటులు ప్రచార నిమిత్తం రోడ్ షో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా నిన్న ఈవినింగ్ తాటిపర్తి గ్రామం వారు ప్రచారం చేసుకుని పైనున్న గ్రామానికి చిన్నజగ్గంపేట వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి తాటిపర్తి సెంటర్ నుంచి మన్నెపూడి గ్రామానికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ మీటింగ్ చూడటానికి వచ్చిన ఆ విలేజ్లో గ్యాదర్ అయిన వాళ్ళ దగ్గర అందులో ఒక అతనికి ఈ వాహనాలన్నీ వెళ్ళిపోయిన దాదాపు సుమారు 15-20 నిమిషాల తర్వాత ఇంకా ఆ గుంపు క్లోజ్ అయ్యి ఇళ్ళకి వెళ్ళిపోయే సందర్భంలో అందులో ఉన్న కుర్రాడికి ఒక అతనికి ఈ చెంపకు పైభాగాన ఏదో త్రో చేస్తే జరిగినట్టుగా ఒక వస్తువు ఏదో తగిలి చిన్న దెబ్బ తగిలింది. బహుశా అది చిన్న రాయి అని అనుకుంటున్నారు. సో సినీ నటుడు ప్రచారం కానీ, ఆ వాహన శ్రేణికి కానీ, ఆయన ఫాలోవర్స్కి పై కానీ ఎటువంటి భౌతిక దాడులు గొల్లప్రోలు మండలం నిన్న ఎంటైర్ ప్రోగ్రాంలో ఎక్కడ కూడా జరగలేదు. వారిని ఎవరిని అడ్డుకున్న సంఘటనలు కూడా ఏం లేవు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్.